శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, సాయుధ దళాల పతాక దినోత్సవం, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు తదితర అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అన్నారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ నెలకు 2,65,277 మంది లబ్ధిదారులు ఉండగా 114,29 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి విడుదలైందన్నారు. లబ్ధిదారులు ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే బకాయిలతో కలిపి 2వ నెల ఇస్తామన్నారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం సాయుధ దళాల పతాక నిధికి ఉదారంగా విరాళాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 7వ తేదీ సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృదేశం కోసం అసలు బాసిన వీర సైనికులు, వారి కుటుంబ సభ్యులపై దేశ ప్రజల బాధ్యతను ఈ పతాక దినోత్సవం గుర్తు చేస్తుందన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ సైనికులు మరియు యుద్ధ సమయంలో మరణించిన వారి వారసుల సంక్షేమం కొరకు జిల్లా వ్యాప్తంగా ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు హుండీ ద్వారా ప్రజల నుండి విరాళాలు సేకరించి ఆ సంక్షేమ నిధికి అందజేశారన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంను నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ తెలిపారు. ఈ నెల 7వ తేదీ శనివారం రోజున చిలమత్తూరు మండలంలోని కోడూరు మరియు కోడికొండ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి దానికి అనుగుణంగా వారిని ప్రోత్సహించాలన్నారు. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి కార్యక్రమం కింద ఉత్పత్తుల శ్రేణిని విస్తరించాలని మరియు రాష్ట్రం యొక్క సమృద్ధిగా ఉన్న వ్యవసాయ మరియు అనుబంధ ముడిసరుకు వనరులను ఉపయోగించుకోవాలని రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మరియు సెర్ప్ శాఖ మంత్రి కె శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన పుట్టపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధి కల్పనలో రాష్ట్రంలోని సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవనాలను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. సోమందేపల్లి మండల కేంద్రంలో ఒక కళ్యాణ మండపం భూమి పూజ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 5 కోట్లకు పైగా నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామని, త్వరలోనే వాటిని ప్రారంభం చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 17వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని, జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాలలో ఈ పథకంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి దరఖాస్తులను మరింత పెంచాలని తెలిపారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో వినియోగదారుడు అదనంగా ఆదాయం పొందే అవకాశం లభిస్తుందని, సోలార్ విద్యుత్తుతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. యువతకు క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని నెహ్రూ యువ కేంద్రం ప్రోగ్రాం ఇన్ఛార్జ్ శ్రీనివాసులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడా పోటీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో క్రీడా పోటీలు జరిగాయని, విద్యార్థులు క్లస్టర్లలో జరుగుతున్న పోటీలలో పాల్గొనాలని, ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులను జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని తెలియజేస్తారు. ఇప్పటి వరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జనవరి నెల సమాచార లేఖలో కలుసుకుందాం. వ్యాఖ్యానం ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్.